కార్బోక్యాటయాన్నే మనం ఏం చెప్తున్నాము, దీనికి ఇంకో పేరు కూడా చూపిస్తున్నారు. దాన్ని ఏమంటారంట, కార్బోనియం అయాన్ అని కూడా చెప్తున్నారు అనమాట దీన్ని. సో ఇందులో మనం ఏంటి అబ్జర్వ్ చేస్తాం, కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో అయితే ఈ కార్బోక్యాటయాన్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అన్నది మనం డిస్కస్ చేసినట్లయితే, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కార్బోక్యాటయాన్ చెప్పుకుంటున్నట్లయితే ఫస్ట్ ఏంటి, బై హెటిరోలసిస్. హెట్రోలైటిక్ క్లీవేజ్ చేసినట్లయితే మనకేంటి ఫామ్ అవుతాయంట, మనకి కార్బోక్యాటయాన్స్ ఫామ్ అవుతాయి. ఏ కంపౌండ్స్ని, హ్యాలైడ్స్ని చెప్తాం. హ్యాలైడ్స్ అంటే ఏం చెప్తామండి, ఆర్ఎక్స్ అని చెప్తాం కదా హ్యాలైడ్స్ని, రైట్. సపోజ్ నా దగ్గర ఇలాంటిది ఒక హ్యాలైడ్ ఉందనుకోండి, CCl CH3 CH3 CH3. క్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదండి, కాబట్టి ఏం చేస్తుంది, క్లోరిన్ అనేది Cl మైనస్గా బయటికి పోతే కార్బన్పై ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ విధంగా మనకి ఏంటంటే కార్బోక్యాటయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి మనకేంటి ఫామ్ అవుతాయి, కార్బోక్యాటయాన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఏం చేయటం వల్ల, హెటిరోలైటిక్ క్లీవేజ్ చేయటం వల్ల మనకి ఏం జరుగుతుంది, మనకి కంపౌండ్స్ కాదు అయాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, కార్బోక్యాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ ఏం చెప్తున్నాడు, ప్రోటోనేషన్. H+ అయాన్ ఇవ్వటం వల్లంట ఈ కార్బోక్యాటయాన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చంట. అయితే ఇవి ఎవరికి ఇవ్వాలంట, ఎయిదర్ ఆల్కీన్స్ ఆర్ ఆల్కహాల్స్. ఆల్కీన్స్కి కానీ ఆల్కహాల్స్కి కానీ మనం H+ అయాన్ని ఇచ్చినట్లయితే మనకేంటంట కార్బోక్యాటయాన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. చూడండి, మనం H+ ఇచ్చామనుకోండి, ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇటు ఇలా వెళ్ళాయి అనుకోండి, ఏమవుతాయి, దీనిపై మైనస్ దీనిపై ప్లస్, మైనస్ ప్లస్ కలిసి ఏమవుతుంది, CH3 అయిపోయింది కదా. అప్పుడు ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్ళిపోయినాయి కాబట్టి కార్బన్పై ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ప్రోటోనేషన్ అనేది మనకి ఏం చెప్తుంది, సపోజ్ మనం ఒక ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, ROH ఆల్కహాల్, దీనికి H+ అనేది ఇస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ మనకు తెలుసు లోన్ పేర్ ఎలక్ట్రాన్ అనేది ఏం చేస్తుంది, డొనేట్ చేసేస్తుంది అని తెలుసు కదా. కాబట్టి మనం ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ R సింగిల్ బాండ్, ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ తీసుకొని OH2 ఎలక్ట్రాన్ లూజ్ అయిపోయింది కాబట్టి అదేమవుతుంది, ప్లస్ అయిపోతుంది. సో దాని ప్రకారం మళ్ళీ ఇది హెట్రోలైటిక్ క్లీవేజ్ జరిగి R+H2. సో R అంటే మిథైల్ గ్రూప్ కానీ, ఇథైల్ గ్రూప్ కానీ, ప్రొపైల్ గ్రూప్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఇట్లాంటి గ్రూప్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే కార్బోక్యాటయాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, డికంపోజిషన్ ఆఫ్ డైఎజో కంపౌండ్స్. డికంపోజిషన్ ఆఫ్ డైఎజో కంపౌండ్స్. సపోజ్ మనకు ఎగ్జాంపుల్ ఉంది, C6H5N2Cl, బెంజీన్ డైఎజోనియం క్లోరైడ్ అంటారు అనమాట దీన్ని. సో దీని నుంచి ఇనీషియల్గా ఏమవుతుందంటే C6H5N2+ అనేది వస్తుందండి. మళ్ళీ ఇక్కడ నుంచి N2 పోతే C6H5+ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే కార్బోనియం అయాన్ ఆర్ కార్బోక్యాటయాన్ అనేది మనకి వస్తుందన్నమాట. ఓకే, అయితే దీని యొక్క స్ట్రక్చర్ని చూద్దామండి మనం. దీని యొక్క స్ట్రక్చర్లు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక జనరల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నట్లయితే కార్బన్ అనేది సెంటర్లో ఉంది కదా. సెంటర్లో ఉండి ఎన్ని బాండ్స్తో ఉంది, 3 బాండ్స్తో ఉంది. 3 బాండ్స్తో ఉండి దానిపై ఏముంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే కార్బోక్యాటయాన్లో కార్బన్కి 4 బాండ్స్ అండి. 4 బాండ్స్లో ఒక హెట్రో ఆటమ్ బాండ్ ఉంటే ఇది హెట్రోలైటిక్ క్లీవేజ్ జరిగినట్లయితే మనకేంటి ఫామ్ అయింది, ఈ విధంగా కార్బోక్యాటయాన్ అనేది ఫార్మ్ అయింది.
ఓకేనా? అయితే ఈ కార్బోకాటయాన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పాలంటే ఇందులో కూడా సేమ్ ఫ్రీ రాడికల్లో కూడా ఏమైంది చూడండి. సో రాడికల్ ప్లేస్లో ఏమొచ్చింది? పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. దీనిలో ఏ హైబ్రిడైజేషన్ అని చెప్పాం? sp2. సో దీనిలో కూడా ఏముంటాలి? sp2 హైబ్రిడైజేషన్. దీనికి ఏ స్ట్రక్చర్ అని చెప్పాం? ట్రయాంగులర్ ప్లానార్. సో దీని స్ట్రక్చర్ కూడా ఏమవ్వాలి? ట్రయాంగులర్ ప్లానార్ అవ్వాలి. కాబట్టి కార్బోకాటయాన్ కూడా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఈ విధంగా ట్రయాంగులర్ షేప్లో రిప్రజెంట్ చేస్తాం. అయితే ఈ p ఆర్బిటాల్ అనేది మనకి ఏంటి? ప్లస్ కదా, ఇక్కడ ఇది ఎంప్టీ ఆర్బిటాల్ అనమాట. ది p ఆర్బిటాల్ ఈజ్ ఎంప్టీ ఆర్బిటాల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ రాడికల్లో ఇక్కడ ఈ ఫ్రీ రాడికల్ అనేది ఎలా ఉంది? ఒక ఎలక్ట్రాన్ని కలిగి ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ కార్బోకాటయాన్ అండ్ ద ఫ్రీ రాడికల్. ఓకేనా? వీటి యొక్క స్టెబిలిటీ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అక్కడ కూడా ఏం చెప్పుకున్నాం? హైపర్ కాంజుగేషన్ చెప్పుకున్నామా లేదా? హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే స్టెబిలిటీ పెరుగుతుందని. సో ఇందులో కూడా మనం ఏం చెప్తున్నామంటే ఒకటి ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ హైపర్ కాంజుగేషన్. ఈ రెండు కూడా కార్బోకాటయాన్స్ యొక్క స్టెబిలిటీ గురించి చెప్పడానికి మనకి ఉపయోగపడతాయండి. అందువల్లే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్స్, ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, ఇవన్నీ ముందుగా డిస్కస్ చేసుకోవడానికి కారణం అదే అనమాట. ఇక్కడ మనకు ఉపయోగపడతాయి కాబట్టి. సో ఇవన్నీ చదివే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కటిగా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చదువుకుంటూ వస్తారు. వస్తేనే మీకు కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఓకే, అయితే మనకి ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల, హైపర్ కాంజుగేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే మనకి స్టెబిలిటీ అనేది వస్తుందండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఈ కార్బోకాటయాన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోకాటయాన్స్. సో ఫ్రీ రాడికల్స్ కంటే కార్బోకాటయాన్ అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని ఫస్ట్ చూసినట్లయితే ఆల్కైల్ కార్బోకాటయాన్స్ అని ఫస్ట్ చెప్తున్నాడండి. ఆల్కైల్ కార్బోకాటయాన్. ఆల్కైల్ కార్బోకాటయాన్ అంటే మనం చెప్పుకున్నాం కదా, మిథైల్ పై డాట్ పెడితే అది మిథైల్ రాడికల్ అయింది. సో మిథైల్ పై పాజిటివ్ ఛార్జ్ పెడితే మిథైల్ క్యాటయాన్ అవుతుంది. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? RCH2 ప్రైమరీ రాడికల్ అని చెప్పాం. ఇక్కడ ఏమంటాం? ప్రైమరీ కార్బోకాటయాన్. సిమిలర్గా సెకండరీ కార్బోకాటయాన్. నెక్స్ట్ 3R గ్రూప్స్, టెర్షరీ కార్బోకాటయాన్. ఇదేంటంటే మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ దాంట్లో చెప్తున్నారు అనమాట. ఓకేనా? కార్బోకాటయాన్ ప్రైమరీ, దిస్ ఈజ్ ప్రైమరీ, దిస్ ఈజ్ సెకండరీ, దిస్ ఈజ్ టెర్షరీ అండ్ మిథైల్ కార్బోకాటయాన్. ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నారంటే వీటి యొక్క స్టెబిలిటీని చూసినట్లయితే ఫ్రీ రాడికల్స్లో స్టెబిలిటీ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ స్టెబిలిటీ ఉంటుందండి. సేమ్. టెర్షరీలో చూడండి, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ పెట్టారంటే హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి కదా, దిస్ ఇస్ పాజిటివ్. సో హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మనం ఏమంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చెప్తాం అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఈ పాజిటివ్ ఛార్జ్ ఆల్వేస్ దీనికి ఏం కావాలి? నెగిటివ్ ఛార్జ్ కావాలి కదా. సో నెగిటివ్ ఛార్జ్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది? ఈ రిలీజింగ్ గ్రూప్స్ నుంచే కదా వస్తాయి. రిలీజింగ్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయంటే ఏంటి? న్యూట్రలైజేషన్ అనేది అంత ఈజీగా అవుతుంది అని. సో అందువల్ల ఏంటంటే ఈ స్టెబిలిటీ ఆర్డర్లో మనకి ఏం చెప్తున్నారు? ఎలక్ట్రాన్ రిలీజింగ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఏవైతే గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తాయో అప్పుడు ఏమవుతుందంట? వాటికి స్టెబిలిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఇంకొక కేసు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మన దగ్గర ఈ విధంగా ఒక కార్బోకాటయాన్ ఉందనుకోండి, దానికి అడ్జసెంట్లో ఏదైనా లోన్ పేర్ కంటైనింగ్ ఆటం ఉందనుకోండి ఈ విధంగా.
అప్పుడు ఈ కార్బోకేటయాన్ యొక్క స్టెబిలిటీ అంట ఈ టెర్షరీ కంటే కూడా ఎక్కువ ఉంటుంది అంటండి. ఎందువల్ల ఈ లోన్ పేర్స్ అనేవి ఏం చేస్తున్నాయి, కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. CH2 ప్లస్ కాంజుగేషన్ డీలోకలైజేషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో వెనెవర్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ హెటెరో ఆటమ్ ప్రెజెన్స్ అడ్జసెంట్ టు ద కార్బోకేటయాన్. ఈ హెటెరో ఆటమ్ ఆక్సిజన్ కూడా అవ్వచ్చు, సల్ఫర్ కూడా అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వినైల్ కార్బోకేటయాన్. వినైల్ గ్రూప్ అంటే ఏంటంటే మనకి CH2 డబుల్ బాండ్ CH, ఈ గ్రూప్ని మనం ఏమంటే వినైల్ గ్రూప్ అంటాం. ఒకవేళ ఈ కార్బన్ పై పాజిటివ్ ఛార్జ్ ఉంటే అటువంటి కార్బోకేటయాన్ మనం ఏమంటాం, వినైల్ కార్బోకేటయాన్ అంటాం. కానీ చూడండి, కార్బన్కి పై బాండ్ ఉండి పైన పాజిటివ్ ఛార్జ్ రావడం అంటే దట్ ఈస్ సమ్ వాట్ డిఫికల్ట్. కాబట్టి దీన్ని ఏం చెప్తారు, లీస్ట్ స్టేబుల్ కార్బోకేటయాన్. చాలా ఎక్కువ టైంలో మీకు అడుగుతుంటారు లీస్ట్ స్టేబుల్ కార్బోకేటయాన్ గురించి చెప్పండి అని చెప్పి. థర్డ్ టైప్ ఆఫ్ కార్బోకేటయాన్ ఏంటంటే ఎలైలిక్ కార్బోకేటయాన్. ఎలైలిక్ కార్బన్ అంటే ఏంటంటే మనకి పై బాండ్కి ఫస్ట్ ఉండే కార్బన్ అనమాట. విత్ రెస్పెక్ట్ టు ది పై బాండ్ నెక్స్ట్ ఉండే ఈ కార్బన్ని మనం ఎలైలిక్ కార్బన్ అంటాం. దీనిపై రాడికల్ ఉంటే ఎలైలిక్ రాడికల్ అంటారు. దీనిపై పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఎలైలిక్ కార్బోకేటయాన్ అంటారు. ఎలైలిక్ కార్బోకేటయాన్ జనరల్గా స్టేబుల్గా ఉంటాయి. ఎందువల్ల ఇవి రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. రెజొనెన్స్ అంటే డీలోకలైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. డీలోకలైజేషన్లో పార్టిసిపేట్ చేయటం వల్ల మనకి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. కాబట్టి ఎలైలిక్ కార్బోకేటయాన్స్ అనేవి ఈ ఆల్కైల్ కార్బోకేటయాన్స్ కంటే స్టేబుల్గా ఉంటాయి అని చెప్తారనమాట. ఎలైలిక్ కార్బోకేటయాన్స్ స్టేబుల్గా ఉంటాయని మనం చెప్పొచ్చు. ఈ ఎలైలిక్ కార్బోకేటయాన్స్ని కూడా మళ్ళీ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీగా మనం చెప్పుకోవచ్చు అండి. ఏ విధంగా ప్రైమరీ, సెకండరీ చెప్పుకోవాలంటే మనకి ప్రైమరీ అంటే ఏంటి, ఒక కార్బన్ ఇంకో కార్బన్ ఆటంతో అటాచ్మెంట్లో ఉండాలి. ఎలైలిక్ అంటే ఏం చెప్పాం మనం, CH2 డబుల్ బాండ్ CH2 CH2 ప్లస్, ఇది ఎలైలిక్ కదా. ఇప్పుడు చూడండి, ఇది ఒక కార్బన్తో కనెక్ట్ అయ్యింది కదా, కాబట్టి దీన్ని ఏమంటాం, ప్రైమరీ కార్బన్ అంటాం. CH2 డబుల్ బాండ్, దిస్ ఇస్ నాట్ CH2, CH సింగిల్ బాండ్ CH సమ్ R గ్రూప్ ఉందనుకోండి, అప్పుడు ఇదో కార్బను ఇదో కార్బన్, కాబట్టి ఇది సెకండరీ. CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ R అండ్ R ప్లస్, ఇది టెర్షరీ కార్బన్. 1 2 3 టెర్షరీ ఎలైలిక్ కార్బోకేటయాన్స్. ఓకే, ఇది దేని ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల, హైపర్ కాంజుగేషన్ వల్ల. ఓకే, వీటి యొక్క స్టెబిలిటీ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకో టైప్ ఏముందంటే బెంజైల్ టైప్. వాటిని ఏమంటారంటే ఫినైల్ మిథైల్ కార్బోకేటయాన్స్. ఫినైల్ మిథైల్ కార్బోకేటయాన్స్. సో ఫినైల్ గ్రూప్ అంటే ఏంటంటే మనకి C6H5ని ఫినైల్ గ్రూప్ అంటాం. ఇప్పుడు బెంజీన్ రింగ్ ఉంది కదా, బెంజీన్ రింగ్లో ఒక హైడ్రోజన్ తీస్తారనుకోండి, దీన్ని బెంజీన్ ఫార్ములా ఏంటి, C6H6ని మనం ఏమంటాం, బెంజీన్ అంటాం కదా, C6H6ని. అందులో ఒక హైడ్రోజన్ తీస్తారనుకోండి, దీన్ని C6H5 ఫినైల్ గ్రూప్ అంటాం. ఇవి కూడా మనకి ఏంటంటే 3 టైప్స్. ప్రైమరీ, నెక్స్ట్ C6H5 CH C6H5 ప్లస్, సెకండరీ C6H5 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 ప్లస్, టెర్షరీ. ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. ఈ విధంగా మనకి ఏంటంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, బెంజీన్లో పై బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి స్టెబిలిటీ ఎక్కువ, దీనికంటే దీనికి ఎక్కువ. ఎప్పుడు కూడా ఆల్వేస్ టెర్షరీ అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకి దీని ఏమంటాం, సైక్లోప్రోపేన్ అంటాం. ఒక హైడ్రోజన్ తీసిస్తే సైక్లోప్రొపైల్. సో దీని ఏమంటారు, సైక్లోప్రొపైల్ మిథైల్ కార్బోకేటయాన్స్.
సైక్లోప్రొపైల్ గ్రూప్ ఉండి దానికి CH2 ఉండాలి ప్లస్. ఓకే, నెక్స్ట్ సైక్లోప్రొపైల్ గ్రూప్ ఉండి 2 సైక్లోప్రొపైల్ గ్రూపులు అనమాట. నెక్స్ట్ 3 సైక్లోప్రొపైల్ గ్రూపులు. అగైన్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ఓకే, టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ, ఇది మళ్ళీ హైలైట్ ఉంటుంది అనమాట. ఓకే, అయితే కొన్ని కార్బోకాటయాన్స్ ఎలా ఉంటాయంటే చెప్తాను. aromatic కార్బోకాటయాన్స్. aromatic క్యారెక్టర్ ఉండాలి అంటే హుకెల్ రూల్ అనేది ఒకటి ఉంటుందండి, ఆ తర్వాత చెప్పుకుందాం. హుకెల్ రూల్లో ఉంటుందన్నమాట. ఇందులో మెయిన్గా వచ్చేది ఏంటంటే మనకి ట్రోపీలియం టైప్ క్యాటయాన్ అంటారండి దీన్ని. ఇక్కడ ఈ కార్బన్ పై పాజిటివ్ ఉంటుంది, పై బాండ్, పై బాండ్, పై బాండ్. దీన్ని ఏమంటారంటే ట్రోపీలియం క్యాటయాన్. ఇప్పుడు చూడండి, ఇది ఈ విధంగా ఏంటంటే కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇటు పంపించారంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, ఇది aromatic కార్బోకాటయాన్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి స్టెబిలిటీ ఆర్డర్ చూసుకుంటున్నట్లయితే ఫస్ట్ ఏం చెప్తున్నారంటే దీనికి హైయెస్ట్ స్టెబిలిటీ అని చెప్తున్నారండి. సో హైయెస్ట్ స్టెబిలిటీ ఆర్డర్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. స్టెబిలిటీ ఆర్డర్, స్టెబిలిటీ ఆర్డర్లో ఫస్ట్ ఏం చెప్తున్నారు, సైక్లోప్రొపైల్ గ్రూప్స్ 3 ఉండేవి, తర్వాత సైక్లోప్రొపైల్ గ్రూప్స్ 2 ఉండేవి, తర్వాత ట్రోపీలియం క్యాటయాన్. ఓకే, తర్వాత ఫినైల్ గ్రూప్ చెప్పుకున్నాం కదా, C6H5, C6H5, C6H5 ప్లస్, తర్వాత C6H5, CH, C6H5. ఓకే, నెక్స్ట్ C6H5, CH2 ప్లస్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఎలైలిక్ CH2 డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH2 ప్లస్. ఈ ఎలైలిక్ని బెంజైలిక్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయంట. తర్వాత టెర్షరీ ఆల్కైల్ చెప్పుకున్నాం కదా, R ప్లస్. తర్వాత సెకండరీ ఆల్కైల్ CH ప్లస్ R సెకండరీ, తర్వాత R CH2 ప్లస్, తర్వాత మిథైలు, లాస్ట్ ఏంటంటే మనకి CH2 డబుల్ బాండ్, CH ప్లస్, వినైలిక్ కార్బోకాటయాన్. ఈ ఆర్డర్ అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కార్బోకాటయాన్స్ అనేవి ఏ కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే కార్బోకాటయాన్స్ ఎలిమినేషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అంటండి. ఆల్రెడీ మనకు తెలుసు ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటే మనం చెప్పుకున్నాం. ఎలిమినేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయంట, ఎడిషన్ రియాక్షన్లో కూడా ఇన్వాల్వ్ అవుతాయంట. కార్బోకాటయాన్స్ అనేవి ఎలిమినేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఎడిషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి, అండ్ ఆల్సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి, అండ్ రీఅరేంజ్మెంట్. అంటే మనం ఏం చెప్పుకున్నాం, టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్ చెప్పుకున్నామా, 4 టైప్స్ అని. అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో కూడా మనం ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు అంట, ఈ కార్బోకాటయాన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, రీఅరేంజ్మెంట్లోను, ఎలిమినేషన్లోను, ఎడిషన్లోను, సబ్స్టిట్యూషన్లోను. ఓకే, సో ఈ విధంగా మీరు ఏంటంటే కార్బోకాటయాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.